అందరికీ నమస్కారం. మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం పరిచయం చేయబోయే పవిత్ర క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని మురుమళ్లలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం. గౌతమి నది ఒడ్డున శివుని వీరభద్ర అవతారం భద్రకాళి అమ్మవారి నిత్య కళ్యాణంతో ఈ ఆలయం భక్తుల హృదయాలను ఆకర్షిస్తోంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ క్షేత్రం యొక్క చరిత్ర, పురాణం, పూజలు, ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి కోనసీమ జిల్లా మురుమలలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు. స్థల పురాణం కనుక మనం చూసుకున్నట్లయితే మనం ద్రాక్షారామంలో దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ దక్ష యజ్ఞం జరిగినప్పుడు దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో దక్ష యజ్ఞం చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వీరభద్రుడు వచ్చేసి ఆ మొత్తం యజ్ఞాన్ని అంతా నాశనం చేయటం, దక్ష ప్రజాపతిని కూడా తల నరికేస్తారు. ఆ తర్వాత వారి భార్య ఎవరైతే మళ్ళీ శివుణ్ణి వేడుకుంటే ఒక మేకతల తీసుకొచ్చి పెట్టి తర్వాత మళ్ళీ ఆ యజ్ఞాన్ని కూడా కంప్లీట్ చేస్తారు వీరభద్రుడు. కానీ వీరభద్రుడు శివుడి జటాజుటం అంటే వెంట్రుక నుంచి రావటంతో అది ఉగ్రుడై ఆయన రావటమే ఉద్భవించటమే ఉగ్రుడిగా ఉద్భవించి ఈ దక్షయజ్ఞాన్ని అంతా నాశనం చేసి తర్వాత మళ్ళీ ఆ దక్షయజ్ఞం కంప్లీట్ చేసినా కానీ వీరభద్రుడు ఆ ఉగ్ర రూపాన్ని అయితే వీడటం అనేది జరగదు. దానికి మునులు ఋషులు అందరూ కూడా అంటే ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోయి ఆయన ఉగ్ర రూపాన్ని ఆయన ఆవేశాన్ని చూసి ఆయన్ని శాంతింప చేయటం ఎవరి తరం కాలేదట. కానీ అప్పుడు అందరూ వెళ్ళి మళ్ళీ శ్రీ మహావిష్ణువుని వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారంలో వచ్చేసేసి ఈ వీరభద్రుని అంటే ఆయన ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. కానీ అది కూడా జరగదు. మనం ఇప్పుడున్న ఈ టెంపుల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అంటే విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అవతరించారని మనం ఇందా చెప్పుకున్నాం కదా. సో ఆలయం కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇలా వీరభద్రుడు ఎవరి చెప్పినా ఎవరి మాట వినకపోవటం, త్రిమూర్తులు ఎంత ప్రయత్నించినా అవ్వకపోవటంతో అందరూ వెళ్ళి ఆదిపరాశక్తిని వేడుకున్నప్పుడు ఆదిపరాశక్తి కాళీ రూపంలో ఒక అంశని ఇక్కడికి పంపించడం జరిగిందనమాట. ఈ గౌతమి నది తీరానికి ఆవిడ వచ్చి ఆవిడ కూడా ప్రయత్నం చేసినా అప్పటికి కూడా వీరభద్రుడి కోపం అనేది శాంతించలేదట. అప్పుడు ఆవిడ కన్య రూపంలో అంటే ఒక కన్యగా మారిపోయి కాళికామాత వీరభద్రునికి కనిపించినప్పుడు వీరభద్రుడు శాంతించారని చెప్తూ ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. సో ఆ విధంగా వీరభద్రుడు శాంతించి అమ్మవారిని అంటే కాళీమాతని గాంధర్వ వివాహం చేసుకున్నారట. ఆ విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని కూడా వీరేశ్వర స్వామి అంటే శ్రీ కాళికా సమేత వీరేశ్వర స్వామి ఆలయం అనే పేరు కూడా రావడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే వీరు ఇక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నారో వీరభద్రుడు కాళికామాత ఇక్కడ నిత్యం కూడా కళ్యాణం అంటే స్వామివారు మనం ఎక్కడ చూసుకున్నా శివాలయాల్లో శివునికి ఓన్లీ అంటే కార్తీక మాసంలో మాత్రమే ఆయనకి మహాశివరాత్రి టైంలో అట్లా కళ్యాణం చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయనకి నిత్యం కళ్యాణం అంటే ప్రతినిత్యం కూడా ఇక్కడ ఈ ఆలయంలో సాయంత్రం 7 గంటలకు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా స్వామివారు విరాసిల్లుతూ ఉన్నారు వీరభద్రుల స్వామివారు. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. అలాగే ఇక్కడ ఎవరైతే అంటే వివాహం కాని కన్యలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం త్వరగా జరగాలి అనుకున్న ఇటువంటి దోషాలుండి ఇబ్బందులుండి ఆటంకాల వల్ల పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అలాగే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఏమైనా సమస్యలతో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వేడుకొని ఆ కళ్యాణంలో పాల్గొంటే కూడా పెళ్లి కాని వారికి త్వరగా కూడా వివాహం జరుగుతుంది, మంచి సంబంధాలన్నీ వస్తాయని కూడా ఇక్కడి ప్రజల విశ్వాసం. ఎంతోమంది కూడా అంటే రోజుకి కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం, సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం కూడా జరుగుతుంది. మరి అంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయానికి మీరు కూడా తప్పకుండా ఇటువైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి.
ఆలయ స్థల పురాణాన్ని గనక చూసినట్లయితే శివుని వీరభద్ర అవతారంతో ముడిపడి ఉంది. పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించి శివుణ్ణి ఆహ్వానించలేదు. అతని కూతురు సతీదేవి యజ్ఞానికి వెళ్లి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతి చేసుకుంది. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు తన జటాజూటంల నుండి ఒక వెంట్రుకను తీసి భూమిపై విసిరాడు. అక్కడి నుండి వీరభద్ర స్వామి అవతరించాడు. శివుని కోపం యొక్క స్వరూపం వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సు ఖండించాడు. ఆ తర్వాత ప్రసూతి అనగా దక్షుని భార్య ప్రార్థన మేరకు శివుడు దక్షునికి మేక శిరస్సుతో జీవం పోశాడు. వీరభద్రుని కోపాన్ని శాంతపరచటానికి ఆదిపరాశక్తి భద్రకాళి రూపంలో వచ్చి గాంధర్వ వివాహ విధానంలో వీరభద్రునితో వివాహం చేసుకుంది. ఈ దివ్య వివాహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మురుమళ్ళ ఆలయంలో ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంది. ఉదయం మరియు సాయంత్రం 7 గంటలకు వీరభద్ర స్వామిని వరుడిగా అలంకరించి భద్రకాళి అమ్మవారితో కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత పవళింపు సేవ నిర్వహిస్తారు. ఈ ఆచారం పూర్తి చేయకపోతే వీరభద్రుడు కోపగిస్తాడని భక్తుల నమ్మకం. సుమారు 1 శతాబ్దం క్రితం గౌతమి నదిలో వరదల వల్ల ఈ ఆలయం శిథిలమై నదిలో కొట్టుకుపోయింది. అప్పుడు కొమరగిరి గ్రామానికి చెందిన స్థానిక గౌరవవంతుడు సర్వరాజుకి వీరభద్రస్వామి స్వప్నంలో కనిపించి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించాడు. సర్వరాజు శివలింగాన్ని కొత్త స్థలానికి తీసుకువెళ్లే ప్రయత్నంలో లింగం బరువెక్కడంతో మురుమళ్ళలోనే స్థాపించారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక్కసారి సందర్శించిన వివాహం కాని వారికి త్వరలోనే మంచి సంబంధం వస్తుందని, కూతుళ్ల వివాహాలు ఆలస్యమైతే తల్లిదండ్రులు వీరభద్ర స్వామికి కళ్యాణం చేయించడం ద్వారా వారి వివాహం త్వరగా జరుగుతుందని నమ్మకం. సంతానం లేని దంపతులు, దాంపత్య సమస్యలు ఉన్నవారు కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతారు. నిత్య కళ్యాణం ప్రసాదంగా స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాలు, అక్షింతలు, కుంకుమ భక్తులకు అందజేస్తారు. రిజిస్టర్ చేసుకున్న భక్తులకు ప్రసాదం కొరియర్ ద్వారా అందించే సదుపాయం కూడా కలదు. మురుమళ్ళ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం మండలంలో ఉంది. ఇది అమలాపురం నుంచి 25 కిలోమీటర్లు, కాకినాడ నుండి 38 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్ హైవే మీదుగా జిఎంసి బాలయోగి వారధి దాటి ఈ గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు. కాకినాడ, అమలాపురం నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రి నుండి కొన్ని బస్సులు కూడా నడుస్తున్నాయి. రైలు మార్గంలో రావాలి అనుకుంటే కాకినాడ లేదా రాజమండ్రి స్టేషన్లో దిగి అక్కడి నుంచి బస్సు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.